అతని చేతి కింద రాయడానికి ఇంకొక పిల్లవాడిని పెట్టుకున్నాడు. అతనికి మారుతు కారు చిన్నది, 3 కార్లలో తిరిగేవాడు. మరి భగవంతుడు అంతగా ఆశీర్వదించుడు. నన్ను తీసుకెళ్ళిండు ఒకసారి. చెంపపేటలో ఒక గృహం ఉంది. అప్పటికి ఆ గృహానికి 15,000 వస్తున్నాయి కిరాయి. 40 లక్షలు చెప్పిండ్రు. బావా ఇగో ఇంత డబ్బు ఉంది, మళ్ళీ నేను తీసుకుంటాను. ఎంబడే తీసుకో అని చెప్పిన. తీసుకోలే. అట్లా ఎన్ని గృహాలు, భూములు, అగ్వకు భూములు మెయిన్ రోడ్కి చూపించినవి కూడా తీసుకోలే. ఇలా కుటుంబం మరి ఏంటో కానీ వాళ్ళ అన్నయ్య కూడా అంతే, ఇతరులు ప్రేమించడం. మా మామ అంతే. మరి అది గాడ్ గిఫ్టా, మరి అది దేవుని యొక్క వరమా? కొంచెమన్నా కోపం ఉంటుంది. అన్నదమ్ముళ్ళు కానీ అక్క చెల్లెళ్ళు కానీ ఒక్కరోజు కీసులాడుకున్నది లేదండి. నిజంగా చెప్తున్నా. నేను ఎన్ని కుటుంబాలు నేను ఆర్ఎంపీ డాక్టర్ చూసిన, చాలా పంచాయతీలు చేసిన నేను. ఎన్నో కుటుంబాలు, ఎన్నో కీసులాటలు ఇప్పటికీ. ఒక్క కడుపులో పుట్టిన వాళ్ళు. అసలు ఈ 2 కుటుంబాలు, మా రాముల మామ కూడా మ్యారేజ్ అయిన కొత్తగా ఇంటికి వస్తున్నా, భాస్కర్ నన్ను భుజాల మీద వేసుకొని ఎగురుకుంటే ఎక్కువ వచ్చేసిన ఒకటే కాంపౌండ్లో 2 కుటుంబాలు కలిసి తినేది, కలిసి ఉండేది. అసలు నేను అన్నదమ్ముళ్ళగా లేకపోతే ఎంత పరిశాన్ అయిపోయిన ఆ కుటుంబాలను చూసి. అంత ప్రేమ గలవారు. ఒక్కరోజు కొట్లాడుకున్నది నేను చూడలే. మరి దేవుడు మరి ఇంత మంచి కుటుంబానికి ఇంత చిన్న వయసులో అతని ఆయుష్ తీరిందంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. దయచేసి బైబిల్లో ఒక వచనం చదివి వినిపిస్తారండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. అది సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు బైబిల్లో రాయబడి ఉంది. ఒకని మరణదినము కంటే ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. ఇప్పుడు అతడు ప్రయాస మానిండు, మేలు పొందిండండి. ఇంకా కొద్ది ఇంకా కిందకు వచ్చిన కదా, మరణము అందరికీ సమాప్తం అని కూడా ఉంది. చదవండి సార్. అది విందు జరుగుతున్న కుటుంబానికి వెళ్ళేట కంటే ప్రలాపించు వెళ్ళు కుటుంబమునికి వెళ్ళటం మేలంట. మరణము అందరికీ ప్రాప్తించును. మరి ఆ శాంసన్ మా మామగారు పెట్టినటువంటి పేరుకు తగ్గినటువంటి జీవితం జీవించాడు. ఆ శాంసన్ కూడా త్వరగా ముగించుకున్నాడు ఆయన జీవితమును. కానీ వరపుత్రుడు శాంసోను వరపుత్రుడు. నేను అనుకుంటా మా మామ ప్రార్థన చేస్తేనే అతడు జన్మించాడేమో అనిపించింది ఒకసారి. ఎందుకంటే అంత నిర్భయంగా డబ్బు ఖర్చు పెట్టడం. ఎవరు పెడతారండి? మన కుటుంబాన్ని, మన పిల్లలను మన కోసం దాచుకోవాలి. మరి నా పిల్లలు రేపు భవిష్యత్తు ఏంటి? ఈ విధంగా ఆలోచిస్తాడు ఎంత అమాయకుడైనా కూడా. కాబట్టి మనం అందరం కూడా ఒకప్పుడు మరణిస్తాం. మనందరికీ మరణం అందరికీ ప్రాప్తించును. ఎందుకంటే మరి కీర్తన గ్రంథము 139:16 ఒక్కసారి చదివి వినిపించండి సార్. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాక మునిపే నా దినములన్నీ కూడా నీ గ్రంథంలో లిఖింపబడి ఉన్నాయి. మనం తల్లి గర్భంలో ఎప్పుడైతే మూతమో
ఆ దినాలు ఒక్కటి కూడా కాకముందే 10 నెలలు ఉంటుంది దరిదాపు. అవి కూడా కాక మునిపే దేవుని గ్రంథంలో నా జీవితం అంతా రాయబడి ఉంది. మన జీవితం రాయబడి ఉంది. ప్రతి ఒక్క నరుని జీవితం రాయబడి ఉంది. కాబట్టి మనము సుగంధ తైలము కంటే మంచి పేరు సంపాదించుకుంటా మేలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన విశ్వాస జీవితంలో కూడా మరి మంచి పేరు సంపాదించుకుందాం. దేవుని యొద్దకు మనం కూడా వెళ్ళవలసిన వారమే ఒకప్పుడు. కాబట్టి మరి ఈ కుటుంబానికి నేను ఈ విధంగా అల్లుని కావడం జరిగింది. దేవుని యొక్క సేవకుల ద్వారానే నేను ఈ కుటుంబానికి అల్లునైనాను. దేవుని యొక్క సేవకులను ప్రేమించడం వల్లనే నేను ఈ కుటుంబానికి అల్లునయ్యాను. నేను వాళ్ళ రక్తబంధువుని కాదు, కానీ చాలా పెద్ద బలగం. మా అత్త మామ యొక్క వారి యొక్క బలగము చాలా పెద్ద బలగము, చాలా ప్రేమ గలవారు అందరూ కూడా. నేను ప్రేమింపబడ్డా అట్లా ఆ విధంగా నా జీవితంలో నిజంగా ఈ కుటుంబానికి వచ్చి ఎంతో సంతోషించిన. ఎందుకంటే 2 కుటుంబాలు ఒకటే. పండగకు వచ్చినప్పుడు ఈ 2 కుటుంబాలు కలిసి మమ్మల్ని బాగా ఆట పెట్టించేవాళ్ళు. ఆ నియమ నిబంధనలు, ఆ సంప్రదాయాలు, వాళ్ళ యొక్క ప్రేమ నేను ఎంతగానో అనుభవించిన. ఒక విషయం చెప్పాలంటే, నాకు జాబ్ వచ్చి వనపర్తిలో ఉన్నా, నాకు ట్రాన్స్ఫర్ అయింది. ఆ సమయంలో నేను వేరే తీసుకున్నా, ఆల్రెడీ ఆర్డర్ తీసుకున్నా. మా బావమరిది వచ్చి, బాబా నీవు జాయిన్ కావద్దు అని ఫోన్ చేసిండు. సరే అని ఉన్నా. కార్ తీసుకొని వచ్చిండు, జడ్పీ పోయిండు. కార్ పక్కబట్టి అక్కడ కొంత డబ్బు ఇచ్చి నా యొక్క ఆర్డర్ను మాడిఫికేషన్ చేసి హైదరాబాద్కి తీసుకొచ్చిండు. నేను హైదరాబాద్కి రావడానికి కారణం అతడే. కాబట్టి మరి సమయము ఇంకా చాలా మాట్లాడాలని ఉంది, కానీ మరి అయ్యగారు చెప్తున్నాడు సమయం ఎక్కువైపోయిందని. మరి మనం ఈ వాక్యాలను కూడా మన హృదయంలో ముద్రించుకొని దేవునికి నమ్మకంగా జీవించాలి. మరియు మనందరి కూడా మనం ప్రాప్తించునని గ్రహించాలని కోరుకుంటూ మరి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. మరి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దయచేసి ముందుకు రండి. ప్రేయర్ చేసుకొని మనము ముగింపులోకి వెళ్దాం. కుటుంబ సభ్యులందరూ ముందుకు రండి. తర్వాత ఒక సిస్టర్ రీనా ఎవరు ఒక 2 minutes మాట్లాడుతున్నది, వాళ్ళు ముందుకు వస్తుండగా రండి అన్న, రండి. మీరు రండి, మీరు వస్తుండండి, ఆమె మాట్లాడుతుంది అలో. అందరికీ ప్రైజ్ లార్డ్. డాడీని ప్రేమించి మా అందరిని రిక్వెస్ట్ బట్టి వచ్చిన మీ అందరికీ వందనాలు. డాడీ గురించి ఈ విధంగా ఇంత తొందరగా మాట్లాడాల్సిందని ఎప్పుడు అనుకోలేదు. కానీ ఆయన చిత్తానికి, దేవుని చిత్తానికి మనం అందరం యాక్సెప్ట్ చేసి ముందుకు సాగాలి. కాబట్టి ఇంకా డాడీ ఎంత లవింగ్ పర్సనో, ఎంత హెల్పింగ్ పర్సనో నాకంటే ఎక్కువ మీ అందరికీ తెలుసు. డాడీ పర్సనల్గా మాకేమి ఇచ్చిందంటే, ఈ లోకంలో ఎలా బ్రతకాలి, ఆ జ్ఞానము, ఆ బుద్ధి, ఎంతో మంచి చదువు. అసలు చాలామందిని నేను గుర్తు కూడా పట్టను. ఒక 4-5 times కూడా నేను మిమ్మల్ని కలిసి ఉండకపోవచ్చు. కానీ మీరందరూ ఎంతో ప్రేమతోని మీరందరూ మమ్మల్ని పలకరిస్తున్నారు. ఆ ప్రేమను డాడీ మాకు ఇచ్చిండు. ఈ సొసైటీలో మాకు ఎంతో మంచి రెస్పెక్ట్ ఇచ్చిండు.
ఒక్కరు కూడా అసలు వచ్చిన ప్రతి ఒక్కరు ఎంతో ప్రేమతోని మమ్మల్ని ఆదరిస్తుంటే ఇంకా అందరూ కూడా డాడీకి ఆపద్ బంధుడు అని పేరు పెడుతున్నందుకు ఇంతకంటే మాకేం కావాలి. అంత ధైర్యము, అంత చదువు, జ్ఞానము సమస్తం ఇచ్చిండు. మీకు వచ్చిన మీ అందరికీ వందనాలు. అందరూ లేట్ అయినందుకు ఏం అనుకోకండి. దయచేసి భోజనం చేసి వెళ్ళండి. వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు. మమ్మల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి వందనాలు. సంఘానికి, సేవకులకు, ఆంటీ వాళ్ళకి ప్రతి ఒక్కరికి వందనాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. కొప్పవారి ఫ్యామిలీ అందరు కూడా రండి దయచేసి. పేరు పేరు వరుసన అని సమయం లేదు. ఇక్కడున్న కొప్పవారి ఫ్యామిలీ అందరు ముందుకు రండి. థ్యాంక్స్ అమ్మా. మరి ట్రిబ్యూట్ తెలియజేసిన సిస్టర్ను మరి అందులో కూడా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా తెలియజేశారు. రైట్, జాగ్రత్త వినండి. అయ్యా ఎవరు ఏం తొందర పడకండి, ముగిస్తే అయిపోయింది. కొంచెం ఓపిక పట్టండి. మనం కూర్చున్నది అర్ధగంట 40 నిమిషాలు కూడా కాలేదు. మనం కూడా సహకరిద్దాం, కొంచెం అర్థం చేసుకుందాం. రైట్, ఫ్యామిలీస్ ముందుకు రండి అన్న. శ్యామ్ సుందర్ గారు కొప్పు సంజీవ్ సార్, శ్యామ్ సుందర్ వాళ్ళ ఫాదర్ గారి కుటుంబం గురించి ఒక 2 విషయాలు ఇంప్రెస్ చేసినాయి నన్ను. ఆ 2 విషయాలు అందరం జాగ్రత్త విందాం. ప్రసాద్ సార్ చెప్తూ 2 విషయాలు చెప్పాడు. వాళ్ళు ఏనాడు ఎవరిని దూషించలేదు, ఎవరిని విమర్శించలేదు. ఎంత మంచి లక్షణాలండి ఇవి. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన ఎవరిని దూషించలేదు, ఎవరిని విమర్శించలేదు. నీవు, నేను, మనం కూడా ఈ సాక్ష్యం సంపాదించుకోవాలి. ఈ లోకంలో మస్తుగున్నాయి సంపాదించుకోవడానికి. ఇవి 2 సంపాదించుకున్న వారికి, అలాంటి కుటుంబము, అలాంటి విశ్వాసులు ధన్యులు. కాబట్టి అది నేర్చుకొని అవలంబించుకొని ముందుకు వెళ్దాం. రైట్, మరి వీరి ఈ విడబడిన కుటుంబము, వీరి ఆదరణ కొరకు ప్రార్థన చేద్దాం. మరి 2 దైవజనులు పైకి రండి. మన మధ్యలో ఉన్న మరి వెంకట్పాల్ పాస్టర్ గారు, సనుత్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. దానికంటే ముందు దండ ఉందా? దండ ఉంటే తీసుకున్నాను. కొప్పువారి ఫ్యామిలీ అని చెప్పిన నేను, పేరు పేరు వరుసన కూడా విలువనమ్మ అని చెప్పిన. రండి జరండి, ఇటు రండి. దండ వేయండి నన్ను. అయ్యా మేము కూడా పొద్దున్న నుంచి ఆరాధనలు ముగించుకొని వెయిట్ చేసుకుంటున్నాం. తొందర చేయకండి జర. పిల్లలకి ఇట్లా ఎవరు లేరా? సరలే ఇక వాళ్ళ ఇష్టం. దండ వేయండి నన్ను, ఫస్ట్ దండ వేయండి. ఏంటి సరే. హలో, మంచిదండి. ప్రార్థన చేసుకుందాం. కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. అందరూ తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైనటువంటి మా తండ్రి, ప్రేమ కలిగిన, జీవం కలిగిన మా దేవా, నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీ కృపను బట్టి నీకు స్తోత్రాలు. మా ప్రియుడు, నీ యొక్క దాసుడు శ్యామ్ సుందర్ గారిని ఈ లోకానికి పంపించారు. ఈ లోక యాత్రలో నీవే గొప్ప దేవుడవని, విమోచకుడవని, రక్షకుడవని గ్రహించటానికి కృపనిచ్చారు ప్రభువా. శ్రేష్టమైనటువంటి రక్షణ మీరు అనుగ్రహించారు. అందులో బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. ఈ భూమి మీద మీ దాసుని మీరు చక్కగా మీరు ఆశీర్వదించారు నాయన. మరి విడబడినటువంటి కుటుంబం కోసం మేము ప్రార్థిస్తున్నాం నాయన. నీ దాసురాలు నాయన సిస్టర్ మీన కోసం నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. బిడ్డ జ్ఞాపకం చేసుకోండి. తన యొక్క స్థితిని ఎరిగినటువంటి దేవుడు,
తనకున్నటువంటి బాధ వేదనంతా కూడా ఎరిగిన దేవుడు. మేము ఆదరిస్తే ఆదరణ రాదు. నాయన మీ యొక్క పరిశుద్ధ ఆత్మను బిడ్డకు మెండుగా అనుగ్రహించండి. కన్నీటి బాష్పాలను మీరు తూర్చండి. మీరు తండ్రిగా, దేవుడిగా, భర్తగా ఉండి బిడ్డను మీరు ఆదరించి బలపరిచి మీ కృపలు వర్ధిల్లేచేయండి. నాయన మరి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. నేను విడవను ఎడబాయనని వాగ్దానం చేసినటువంటి దేవుడు ప్రభా, బిడ్డకు మీరు తోడుగా ఉండి ఆదరించండి, బలపరచండి, మీ మహిమతో నింపండి. అలాగనే కుమారుడు కుమార్తెల కోసం ప్రార్థిస్తున్నాను. నాయన బిడ్డలు మీరు కాపుదలలో వర్ధిల్ల చేయండి, నీ మహిమతో నింపండి. నాయన మరి యెహోషువకు మీరు తోడైన రీతిగా, సొలొమోనుకు మీరు తోడైనటువంటి రీతిగా నాయన బిడ్డలకు మీరు తోడుగా ఉండి వారిని ఆదరించి బలపరిచి జ్ఞానములో, వివేచనలో, అన్ని విషయాల్లో తోడుగా ఉండి వారిని ఆదరించండి. నీ యొక్క కృపలు వర్ధిల్లేచేయండి. ఈ భూమి మీద నాయన వారు నిన్ను గణపరిచే బిడ్డలుగా, నిన్ను మహింపరిచే బిడ్డలుగా, నిన్ను హెచ్చించే బిడ్డలుగా ఆశీర్వదించండి. లోకము నుండి, ఈ లోకపు దురాత్మల నుండి బిడ్డలను కాపాడి సంరక్షించి నీ కృపలో వర్ధిల్లేచేయమని, అలాగే నీ గొప్ప కుటుంబం అంతా కోసం మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఈ గొప్ప వంశాన్ని మీరు ఆశీర్వదించండి. నీ మీ యొక్క మహిమ చేతుల బిడ్డలను అప్పగిస్తూ ఉన్న కృపలో వర్ధిల్లేచేయండి. నాయన మంచి సాక్షులుగా బిడ్డలు ఎదిగి అనేకులు నేను గణపరచాలి, మహిమపరచాలి. ఇంకా గొప్ప ఫ్యామిలీ నేను ఎరగనటువంటి బిడ్డలు ఉన్నట్లయితే వారి రక్షణ కోసం కూడా మేము ప్రార్థిస్తున్నాను. వారిని రక్షించి నీ కృపలు వర్ధిల్లేచేయమని, ఇంతవరకు నాయన వీరి జీవితంలో, వీరి వంశంలో మీరు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి, శ్రేష్టమైన రక్షణను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉడబడిన కుటుంబాన్ని ఆదరించి బలపరిచి మీ ఆత్మలో వర్ధిల్లేచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రేర్ చేసుకుందాం. పరిశుద్ధమైన గొప్ప దేవా నీకు వందనాలు. తండ్రి లేని వారికి తండ్రినని ఆదరించిన గొప్ప దేవుడు, మరొకసారి సంఘముగా, దైవ సేవకులుగా, చేరి వచ్చిన బంధువులుగా, ప్రజలుగా, షాముని ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరిగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ కుటుంబానికి కలుగునుగా కానీ ప్రార్థిస్తుంటున్నాం. పౌలు తెలియజేసినట్లుగా ధైర్యపరచడానికి మాకు సహాయం చేయండి. లేఖనాల ద్వారా వారిని ఆదరించండి. ప్రాముఖ్యంగా ప్రభువా, యోసేపు అన్నట్లుగా నేను మిమ్మల్ని పోషించి ఆదరించి ప్రేమ కలిగి మీ మధ్యలో ఆదరిస్తానని తెలియజేసినట్లుగా సంఘము చేరవచ్చిన సేవకులంతా ఎల్లప్పుడూ వారిని ఆదరించే కృప దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. సిస్టర్ మీనా గారికి, వారిని ప్రేమించిన కుమార్తెలకు, కుమారునికి, ప్రాముఖ్యంగా శ్యామ్ గారి బ్రదర్, వారి కుటుంబంకు, వాళ్ళ సిస్టర్స్ ఫ్యామిలీస్కి, అదేవిధంగా రాజరత్నం వారి ఫ్యామిలీస్కి, ప్రాముఖ్యంగా హోరేబ్ సంఘానికి, గ్రామానికి, ప్రజలకు, చేరువచ్చిన కుటుంబ సభ్యులందరికీ ప్రాముఖ్యంగా ఆదరణ దయచేసి ఇప్పుడు ఎల్లప్పుడు సదా వారికి తోడుగా ఉండి ధైర్యపరిచి ఆదరించి ఓదార్చమని, దీవెనలు మెండుగా దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరం లేచి నిలబడదాం. పరలోక ప్రార్థన మన ఫీల్డ్ చైర్మన్ ఆశీర్వాదమయ్య గారి బ్లెస్సింగ్స్తో మనం క్లోజ్ చేసుకుందాం. అందరం లేచి నిలబడదాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులు మేము క్షమించిన ప్రకారం మా రుణం క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేకుండా తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి, ఆమేన్. సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షణకర్త అయిన ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసం, దీవెన, కాపుదల ఇక్కడ చేరి ఉన్న మా అందరికీ, సకల పరిశుద్ధులకును, గొప్పవారి ఫ్యామిలీస్కును, మరి విశేషంగా శ్యామ్ సుందర్ విడిచి వెళ్ళిన తన సతీమణికి, తన పిల్లలకు, తన తోబుట్టువులకు ఇప్పుడు ఎల్లప్పుడూ త్రియేక దేవుడు సదా తోడై స్థిరపరిచి బలపరిచి దీవించును గాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. సనత్ పాస్టర్ గారు జరా కొంచెం భోజనాల దగ్గర ప్రేయర్ చేయండి. కూడి వచ్చిన మీ అందరికీ మరి కుటుంబము చక్కని సమృద్ధికరమైన భోజనాలు ఏర్పాటు చేశారు. అందరూ కూడా మరి సంతృప్తిగా తిని వారిని బ్లెస్ చేసి వెళ్ళాల్సిందే కోరుచున్నాను. కుటుంబ సభ్యులను ఎవరైనా కలిసే వాళ్ళు కూడా ఉంటే ముందుకు వచ్చి వాళ్ళను కలవండి, బలపరచండి. థ్యాంక్ యూ సో మచ్. మీ సహకారాన్ని బట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేవుడి మీ అందరిని దీవించునుగాక.